రోడ్డు కూర్చొని నువ్వు కారణం. అరే ఏడిపోతా అంటే ఎందుకు ఆపుతున్నాయి నన్ను? మరి వెళ్ళిపోతున్నా మరి ఏంది ఏం తమ్మా చేస్తుండో? అరే చెయ్యి స్టేట్ పోతాం కనీసం ప్రజాస్వామ్యం మాట్లాడుకోలేదా? నీ ధర్నా అయిపోయింది, ఇస్ ఆల్ రైట్. నీ రైతులు తగ్గిపోతే వెళ్ళిపోతా. అరే ఏం నడుస్తుంది ఏంటి? ఏం నడుస్తుంది ఏం అంటున్నాను నేను? నీ చక్క బండ్ల పోయేటోళ్ళు బండి ఆపి నేను రోడ్డు కూర్చొని కారని పోయి పెద్ద మనిషి, నేను రోడ్డు మీద కూర్చొని కారని పోయి పెద్ద మనిషి అంటున్నాను. ఏం బండ్లు ఆగుతున్నాయి అంటే నువ్వు కారణం. బండ్లు ఆగుతుంటే ఎవరి కారణం? అన్నట్టు సాక్ష్యం మా పాత్రికేయ సోదరులందరూ కూడా, మా పాత్రికేయ సోదరులు కూడా సాక్ష్యం అని చెప్పంటున్నా. నేను స్టేట్ పోతుంటే ఏది ఇచ్చిందో నీళ్ళ బండి దిగి రోడ్డు కూర్చున్న పరిస్థితి ఎవరు పట్టుకొచ్చిందే? మాట్లాడే హక్కు లేదా? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా? రైతులు సంఘీభావం తెలిపద్దా? నేను రైతులు అన్నమో రామచంద్ర అని చెప్పిన వాడు ఏదైతుందో నోటికాడు కూడెత్త కొడుతుంటే తావుకాడు నీళ్లు లేకుంటే వాళ్ళు ఏదైతే వరదకాలు ధర్నా చేసిండ్రు. మీరు ధర్నా లేపింది అయిపోయింది, ధర్నా లేపింది అయిపోయింది బాబు. అయినాక కూడా మీరు ఏంది అరాచకం? ఇప్పుడు ధర్నా లేదు అక్కడ, రైతులు డిస్పర్స్ అయిపోయారు, రైతులు డిస్పర్స్ అయిపోయారు. ఎందుకు నేర్చుకుంటానే నేను? మరి నేను వెళ్ళిపోతాను. నువ్వు పెట్టండి. ఎటు పోతానే ఓడెక్కించి నువ్వు సమాజ్ చేస్తున్నావు.